విష్ణువర్ధన్ అయితే వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరిని తీసుకుని షూటింగ్ దగ్గరకైతే వస్తాడు. అది చూసి వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా ఏంటి నాన్న ఎక్కడికి తీసుకుని వచ్చావు, ఏంటి బేబీ ఎక్కడికి తీసుకుని వచ్చావు అని చెప్పి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. అది విని విష్ణు అయితే ఇలా అంటూ ఉంటాడు, మీరు సినిమా హీరోతో ఫోటో దిగాలి అని మీకు కోరిక ఉంది అని చెప్పారు కదా, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు తనతో మీకు ఫోటో దిగే అవకాశం నేను ఇస్తానని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వెన్నెల వైష్ణవి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి ఫోటోనా, మేము అతనితోనా అని చెప్పి అంటూ ఉంటారు. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ నాన్న అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా విష్ణుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. సరే ఇప్పుడు ఎలాగైనా సరే తనతో మీరిద్దరూ ఫోటో దిగేలా నేను చేస్తానని చెప్పి ఆ షూటింగ్ లోపలికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడే ఉన్న మేనేజర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఆగాగు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు అని చెప్పి విష్ణుని అక్కడే ఆపేస్తాడు. ఇక సెక్యూరిటీని పిలిచి, సెక్యూరిటీ చూడండి ఎవరు ఇతను, ఎందుకు ఇక్కడ ఇలా వచ్చేస్తున్నాడు, లోపల షూటింగ్ జరుగుతుంది, ఇలాంటి వాళ్ళు రాకూడదు అని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. హలో, ఒకప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్ట్ని అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే వాళ్ళైతే విష్ణుని లోపలికి పంపించరు. ఇంతలో అక్కడ వరలక్ష్మి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వెన్నెల అయితే, బేబీ అక్కడ ఉన్నది అమ్మలా ఉందే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న వరలక్ష్మిని చూపిస్తూ వెన్నెల వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు. ఇక అక్కడే ఉన్న వరలక్ష్మిని చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, అవును నిజంగానే వరలక్ష్మినే, వరలక్ష్మి ఏంటి ఎక్కడ ఉంది, వరలక్ష్మి నాకు చెప్పకుండా షూటింగ్కి వస్తుందా, అవునా అని చెప్పి విష్ణు అయితే వరలక్ష్మిని ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. ఇక వరలక్ష్మి అలా ఉండడం చూసి విష్ణు అయితే ఏం చేయలేక మౌనంగా నోరు మూసుకొని ఉంటాడు. ఇక వరలక్ష్మి అయితే రెడీ అయ్యి అతనితో కలిసి యాడ్ షూట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇక ఆ యాడ్ షూట్ గురించి వాళ్ళిద్దరూ కూడా అలా యాక్ట్ చేస్తూ ఉంటే అది చూసి విష్ణు అయితే కుళ్ళుకుంటూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి నాకు చెప్పకుండా చేయకుండా ఎంత చేస్తుంది, ఈ వరలక్ష్మిని నేను వదిలిపెట్టనని చెప్పి విష్ణు తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.